మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. అయితే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించినటువంటి ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. చిన్న విశ్లేషణ. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ప్రతి శ్లోకం కూడా అద్భుతమే, అద్వితీయమే, అపూర్వమే, అనిర్వచనీయమే. అయితే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 8వ అధ్యాయం 5వ శ్లోకంలో, అంటే అక్షర పరబ్రహ్మయోగంలోని 5వ శ్లోకంలో ఏం చెప్తుందంటే, అంతకాలేచ మావేచ స్మరణ్ముక్త్య కలేబరం యప్రయాసిత మద్భావం యాతి నాస్తస్య సంశయ. అంతకాలేచ మావేచ స్మరణ్ముక్త్య కలేబరం యప్రయాసిత మద్భావం యాతి నాస్త్రస్య సంశయ అనేటువంటి శ్లోకం లోపల ఏం చెప్తుంటే, సులభమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అంటే ఎంత సులభంగా చెప్పాయంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే అంత్యకాలం నందు నన్నే స్మరిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఇంత ఘంటాపథంగా బల్లగుద్ది చెప్తున్నాడు. అంటే దీన్ని కొద్దిగా విశ్లేషణ చేసినట్టయితే, అనలైజ్ చేసినట్టయితే, సాధారణంగా ఇందులో ఏముంది అనుకుంటాం మనం. అంటే కేవలం మృత్యు అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అది ఏ సమయంలో వస్తుందో తెలియదు. బాల్యంలో రావచ్చు, యవ్వనంలో రావచ్చు, వృద్ధాప్యంలో రావచ్చు, గుండెపోటుతో కావచ్చు, లేకుంటే హత్య చేయబడవచ్చు, వృద్ధాప్యంతో కావచ్చు, ఇంకా రకరకాలటువంటి కారణాల వల్ల మృత్యు రావచ్చు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైతే అంత్యకాలం నందు చనిపోయేటప్పుడు, మరణించేటప్పుడు నన్ను తలుచుకుంటారో, మరణించే సమయంలో నన్ను తలుచుకుంటారో, రామ అనో, కృష్ణ అనో, నమశివాయ అనో, ఇంకా జై శ్రీరామ్ అనో, లేకుంటే నారాయణ అనో, ఏదో ఒక భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా, చనిపోయే ముందు నన్ను తలుచుకుంటూ చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా నన్నే చేరుకుంటారా అని చెప్తున్నాడు. ఎంత బల్లగుద్ది, గంటాపథంగా చెప్తున్నాడంటే, కానీ ఇది సాధ్యమా అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించాలా. ఉదాహరణకు వృద్ధాప్యంలో, సాధారణంగా అందరూ వృద్ధాప్యంలో మరణిస్తుంటారు. వృద్ధాప్యంలో మరణించే సమయంలో నువ్వు జీవితం అంతా కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత మరణించినా కానీ, పుట్టిన నుంచి ఒక్కసారి కూడా నువ్వు రామ అనలేదు, నారాయణ అనలేదు, నమశివాయ అనలేదు, భగవంతుని భక్తి చేయలేదు, రాముని స్మరించలేదు, జపం చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఏం చెప్తుండే ఇక్కడ కృష్ణుడు, ఎవరైతే అంత్యకాలం లోపట కేవలం మరణించే సమయంలో నన్ను తలుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారని చెప్తున్నాడు. కానీ అది సాధ్యమా అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించాలి. ఉదాహరణకు వృద్ధాప్యం లోపల మనము రామ అనాలంటే, వృద్ధాప్యంలో ఏమవుతుంది, మరి పండ్లు, దంతాలు పోతాయి, కళ్ళు కనబడాయి, కంటి చూపు సరిగా ఉండదు, మాట సరిగ్గా రాదు, మాట స్పష్టంగా రాదు. ముఖ్యంగా మృత్యు భయం మనం వెంటాడుతుంటుంది. చనిపోతాం మన కళ్ళలకి నీళ్ళు వస్తుంటాయి, పశ్చాత్తాపడుతుంటాము, చుట్టూ బంధువులు ఉంటారు, అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు పోతాడో అంటనేటువంటిది. తను కూడా మృత్యు భయంతో విలవిల్లాడుతుంటాడు. ఆ సమయం లోపల రామ, కృష్ణ, నారాయణ, నమశివాయ అనేటువంటి భక్తుడి, కృష్ణ అనేటువంటి భక్తితో కూడినటువంటి నామాన్ని జపించడం సాధ్యమా, భగవంతుని యొక్క నామాన్ని జపించుకుంటూ వెళ్ళిపోవడం సాధ్యమా అనేటువంటిది, ఇది అసాధ్యమైనటువంటి విషయం అని చెప్తుండు పరోక్షంగా కృష్ణుడు. వాస్తవంగా కూడా అదే. ఇప్పుడు గుండెపోటుతో పోతున్నా అనుకోండి, గుండెపోటుతో పోయే వ్యక్తి నారాయణ, నమశివాయ, రామకృష్ణ అని పోతాడా? ఒక మనిషి హత్య చేయబడతాడు, అది కూడా అంత్య సమయమే. హత్య చేసే సమయం లోపల రామ, కృష్ణ, నారాయణ అనగలుగుతారా? ఈవెన్ లాస్ట్ ఇదేదనుకోండి, వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు మాత్రం కూడా ఎవరు కూడా ఇది అంత్యకాలం లోపల రామకృష్ణ నారాయణ భగవంతుని నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఎవ్వరు కూడా, కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కరికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యం అంటే ఏం చెప్తుందంటే, ఆ విధంగా అంత్యకాలంలో భగవంతుని నామస్మరణ చేయాలంటే అది ఒక్కసారి సాధ్యం కాదు, అది బాల్యం నుంచే సాధన చెయ్యాలి అని చెప్తుండు. సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని చెప్తుండు కృష్ణుడు పరోక్షంగా. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే, కడుపులో ఉన్నప్పటి నుంచే, మరి శివాజీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేశభక్తిని రంగరించి పోవడం జరిగింది తల్లి జిజియాబాయి. అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా బాల్యం నుంచి కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ. ధ్రువుడు కూడా బాల్యంలో నుంచే మరి ఆ యొక్క భగవంతుని నామాన్ని స్మరించడం జరిగింది. ఇట్లా ఎవరైతే బాల్యం నుంచి చివరి వరకు, చివరి వరకు, అంత్యకాలం వరకు, చనిపోయే వరకు నన్ను తలుచుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలుగుతారు, వాళ్ళు మాత్రమే అంత్యకాలం లోపట నన్ను స్మరించుకోగలుగుతారు, అంతటి శక్తి వాళ్ళకు వస్తుంది అని పరోక్షంగా కృష్ణుడు చెప్తున్నట్టు.
దీని అర్థం అది. అంతకాలే చ మావేచ స్మరణ్ముక్త్యా కలేబరం య ప్రయాసిత మద్భావం యాతి నాస్త్రత్ర సంశయ. ఇందులో సందేహము లేదని చెప్తుండు. ఎవరైతే అంత్యకాలంలో నన్ను తలుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు, ఇందులో ఎలాంటి సంశయము సందేహము లేదు అని కృష్ణుడు ఘంటాపథంగా చెప్తుండు. అక్షర పరబ్రహ్మ యోగము భగవద్గీతలోని 8వ అధ్యాయం 5వ శ్లోకంలో కూడా. కాబట్టి మనం అంత్యకాలం లోపల ఆ భగవంతుని చేరుకోవాలంటే, అంత్యకాలం లోపల ఆ భగవంతుని నామ స్మరించాలంటే చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే, తల్లి కడుపు నుంచే ఇలాంటి సాధన అనేటువంటిది, భక్తి యొక్క నామ జపం చేయడం అనేటువంటిది, భగవంతుని స్మరించడం అనేటువంటిది సాధన చేయాలి. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనము ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ, జై గీత.